దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. అదేవిధంగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి గడిచిన దినాలన్నింటిలో కూడా దేవుడు కాపాడి మరి పునరుత్థానమైన ఆదివారం దినాన 28వ తారీఖు ఈ చివరి పునరుత్థానమైన దినాన మనం ఇలాగ కూడుకోవటానికి దేవుడు ప్రభు చూపించాడు. అదేవిధంగా ప్రభు సన్నిధిలో జరుగుతున్న 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలను 23 రోజులు దేవుడు జరిగించి 24వ రోజులోకి నడిపించున్నాడు. మనమందరం కూడా కలిసి ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటగా మూల వాక్యంగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితేనే. చాలు. ఈరోజు వాక్యం అంశం ఏంటంటే బలపరిచే దేవుడు. వాక్య అంశం చెప్పండమ్మా. బలపరిచే దేవుడు. దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడంటే, నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను. ఎవరు చెబుతున్నారు ఈ మాట? పౌలు గారు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నా ద్వారా దేవుని సువార్త అనేక ప్రాంతాలకి వెళ్ళటానికి, నేను అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త చేయటానికి, దేవుని పని చేయటానికి ప్రభు అంట ఆయన పక్కన నిలిచి ఆయన బలపరిచాడంట. దేవుడు ఎక్కడ నిలిచాడంట? పక్కనే. ఈరోజు మనం అనుకుంటాం కదా, దేవుడు నాకు చాలా దూరంగా ఉన్నాడేమో అనుకుంటాం, దేవుడు నాకు చాలా దూరం అయ్యాడేమో అనుకుంటాం. కానీ లేదు, పుట్నోట్లో ఏముందంటే నా పక్షమున ఉండి, కింద నా పక్షమున నిలిచి అని ఉంది కదా, నా పక్కన నిలిచి, దానికి కింద పుట్నోట్లో అర్థమే ఉందంటే నా పక్షమున ఉండి. పౌలు గారి పక్కనే దేవుడు ఏం చేశాడంటే ఆయనను బలపరిచాడంట. చాలాసార్లు కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, ఈ పరిస్థితుల్లో ఈ విధానాల్లో ఎవరైనా నన్ను బలపరిస్తే నేను కొంచెం ఇంకా ధైర్యంగా ఉంటాను కదా అనుకుంటాం కదా. పౌలు గారు చేసిన సేవ సామాన్యమైన సేవ కాదు. ఆయన అనేక ప్రాంతాలు, అనేక పట్టణాలు, అనేక జిల్లాలు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు ఆయన కాలములో, ఆ తరములో గొప్పగా వాడబడుతున్నాడు. అందుకని దేవుని కృప కూడా పౌలు గారి మీద అలాగనే ఉండి ఆయన పక్కన నిలిచి ఆయన బలపరిచాడంట. దేవుని బిడ్డలారా, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి దాంట్లో నిన్ను బలపరిచే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, అలిసిన సమయంలో, కొన్ని ఇబ్బందుల సమయంలో, ఈ సమయంలో నా దగ్గరకు వచ్చి ఎవరైనా 4 ఆదరణ మాటలు చెబితే బాగుండు, బలపరిచే మాటలు చెబితే బాగుండు అని మనం కొన్ని పరిస్థితుల్లో అలిసిపోయినప్పుడు మనం అది కోరుకుంటాం. బాగా అలిసిపోయి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎవరైనా మన దగ్గరకు వచ్చి, మన స్నేహితులు, మన తోటివారు లేదా క్రైస్తవులు, దేవుడి బిడ్డ వచ్చి కాస్త ఏం కాదులే నిమ్మలంగా ఉండి బలపరిస్తే మనం మరలా తేరుకుంటాం కదా. కొన్నిసార్లు ఇబ్బంది పడతా, లేదా అప్పుల్లోనో దేంట్లోనో కురిగిపోయి ఇబ్బంది పడతా, లేదా అనారోగ్య పరిస్థితుల్లో ఉండి మంచం మీద ఉన్నాం. ఆ టైములో ఇంకా 4 మాటలు, ఆనాడు యోబు భార్యగాక ఇంకెందుకు నీ జీవితం, దేవుని దూషించి చచ్చిపోరాదా అంది. ఆమె ఏమందమ్మా? భర్తను బలపరిచిందా? అయ్యా పోతే పోనీలయ్యా, ఆస్తులు పోయినాయి, అన్ని పోయినాయి, నీకు కూడా బలహీనత వచ్చింది, నువ్వు అలాగనే దేవుని మీద నమ్మకంగా ఉండయ్యా, మనం ఇద్దరం ఎట్టో కట్ట కలిసి ఉన్నాము. ఆమె బ్రతికే ఉంది, పిల్లలు చనిపోయారు, ఆస్తులు పోయాయి, అన్నీ పోయా, ఈయనకు కురుపులు రాగా ఆమె కూడా దగ్గరకు వచ్చి ఏమంటుంది తెలుసా? నీకెందుకు ఈ బ్రతుకు, నువ్వు దేవుని దూషించి చచ్చిపోరాదా, యథార్థతను విడిచిపెట్టరాదా అంటుంది. ఆయనేమో ఎన్ని పరిస్థితులు వచ్చినా యథార్థంగానే ఉన్నాడు. నోటి మాట ద్వారా కూడా దేవుని దూషించట్లేదు. దేవుణ్ణి ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని దేవుని మీద చెడ్డ మాటలు చెప్పట్లేదు, ఏడవట్లేదు, ఏమీ చేయట్లేదు. యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఇలాగా మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడు మేలే అనుభవిస్తామా, కీడు అనుభవించమా అని కూడా మాట్లాడుతున్నాడు యోబు గారు. అందుకనే దేవుని బిడ్డలారా, ఆమె భార్య మాత్రం ఏమంటుందంటే నువ్వు చచ్చిపో అంటుంది భర్తని. కొన్ని ఇలాగ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మనమే అంతంత మాత్రం బ్రతుకుతా ఇబ్బందుల్లో, అప్పుల్లో, సమస్యల్లో ఉంటే వీళ్ళు వచ్చి పైపెచ్చి నీకేం మాట్లాడతారంటే ఎందుకు నీ జీవితం ఏం సాధించావు, ఇలాంటి మూర్ఖపు మాటలు.
కాబట్టి ఇలాంటి మాటలు అస్సలు మీరు పట్టించుకోవద్దు. దేవుడు నీ పక్కనే ఉండి నేను బలపరుస్తాడు. హల్లెలూయా. నీ దగ్గరికి ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన నీ కుడి పక్కనే ఉంటాడంట. తన దూతలను ఆజ్ఞాపిస్తాడంట. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో నిన్ను ఎత్తిపడతారంట. కాబట్టి దేవుని పిల్లారా, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఎంత మాత్రం భయపడొద్దు. ఆయన మనలను బలపరిచే దేవుడు. ఎవరు? మన దేవుడు మనలను బలపరుస్తాడండి. చూడండి, ఏ పరిస్థితుల్లో ప్రభు బలపరుస్తాడంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తనలు 89వ కీర్తన 21వ వచనాన్ని చదువుకుందాం. 89వ కీర్తన 21వ వచనం. అందరు తీయాలి. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతన్ని బలపరిచెను. చూచారా, దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉంటుంది, నా బాహుబలము అతన్ని బలపరుస్తుంది. ఎవరు బాహుబలం? దేవుని బాహుబలం. ఆయన శక్తి, ఆయన బలము మనల్ని ఎప్పుడు బలపరుస్తూనే ఉంటుంది. ఆ బలాన్ని బట్టి ఇక మనం ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఇంకా ఎవరో వస్తారని ఎదురు చూపులు చూడకండి. మనుషులు ఎప్పుడు నిరుత్సాహపరిచే వాళ్ళే కానీ నిన్ను ఇంకొంచెం బలపరిచి ధైర్యపరిచే వాళ్ళు ఇప్పుడు ఈ తరంలో లేరు. ఎవరు? నీ క్షేమము కోరేవారు పొరపాటున ఉండరు. నువ్వు ఎప్పుడు కిందికి పడిపోతావని చూచేవారే నీ వైపు. నువ్వెప్పుడు బలహీనుడవుతావా, లేదంటే ఎప్పుడు నువ్వు డౌన్ అయిపోతావా అని నీ వైపు చూసే ప్రజలే తప్ప నీ దగ్గరకు వచ్చి నేను బలపరుస్తానని, నీకు సహాయం చేస్తారని మనుషుల మీద ఆశ పెట్టుకోమాక, వారు నీ దగ్గరకు వస్తారని ఆశ పెట్టుకోమాక. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే నా చెయ్యి ఎడతెగక అంటే ప్రతిరోజు అండి, ప్రతి సమయము వెడబాయకుండా నా చెయ్యి ఎడతెగకుండా అతనికి తోడే ఉండును, నా బాహుబలం అతన్ని బలపరచును. ఎవరు బాహుబలం? దేవుని బాహుబలం. ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన పరాక్రమశాలి, ఆయన బాహుబలం ఉంది, ఆయన శక్తి తక్కువ కాలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్తే దేవుని పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఇదిగో మాకు ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చావా మోసే అని మోసే మీద ఏం చేస్తున్నారు చెప్పండి? సనుగుతా ఉన్నారు, గునుగుతా ఉన్నారు. మేము చచ్చిపోతే ఆడే చచ్చిపోయే వాళ్ళం కదా, ఇక్కడ సమాధి చేయడానిక? ముందేమో ఎర్ర సముద్రము, వెనకేమో ఫరో సైన్యము. తెలుగులో సామెత ఉంది కదా, ముందేమో గొయ్యి, ముందేమో నొయ్యి, వెనక గొయ్యి. అదేనా తెలుగు సామెత? ముందు నొయ్యి, వెనక గొయ్యి. ఎటుపోయినా ప్రమాదమే కదా. అందుకని వాళ్ళు మిడిల్లో ఆగిపోయారు. వీళ్ళు దాటుకొని వెళ్దామంటేనేమో ఎర్ర సముద్రము, వెనకేమో ఫరో సైన్యము. అయితే వీళ్ళు ఏం చేస్తున్నా తెలుసా? అరే ఇక్కడ దాకా ప్రభు తీసుకొచ్చాడు కదా, మోసేను వాడుకున్నాడు కదా, మోసే గారు ప్రార్థన చేయండి అనట్లే. ఏమన్నారు చెప్పండి? ప్రార్థన కాదు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఇదే మాట. కొంతమంది చూడండి, భార్యలు భర్తల్ని పీడించి రక్తం కూడా తాగుతారండి. రక్తం ఒకటే తాగడానికి వీలు లేదు, కానీ అది కూడా తాగే అవకాశం ఉంటే పిండుకొని కూడా తాగుతారు. ఏం చేసావయ్యా? లేదు, ఇదే మాట. మమ్మల్ని నన్ను చంపటానికి ఉన్నావా? నన్ను సాగుకొట్టడానుకున్నావా? అన్నం పెట్టవా, కూడు పెట్టవా, గొడ్డలు దేవా, బట్టలు దేవా, బంగారం కొనవా, ఆస్తులు కొనవా? ఇక పిప్పి వాడు చేసి కష్టం చేసి కాళ్ళు చెప్పులు అరిగిపోయి తినక కష్టపడి ఇంకా రక్తం ఒకటే తాగరు కానీ మొత్తం తాగేస్తారు. అతని దగ్గర పిప్పి చేస్తారు. చెరుకు మిషన్లో చెరుకు గడ పెడితే ఏమైంది చెప్పండి? వాడు ఇట్లా పెడతాడు. ఒకసారి మీ అందరూ తెలుసు కదా, చెరుకు గడ ఇట్లా పెడతాడు. అట్లా పెట్టగానే వదిలి పెడతాడా? ఎంత వచ్చింది లేని రసమని మళ్ళీ తీస్తాడు. ఇట్లా కర్ర ఇట్లా తీసి మళ్ళీ దాన్ని ఏం చేస్తాడు? వంచి మళ్ళీ పెడతాడు, మళ్ళీ తెస్తాడు, మళ్ళీ పెడతాడు, మళ్ళీ పెడతాడు. పెట్టి తీసి పిప్పి అయిపోయి అసలు ఏముండదు అందులో. ఇంకా పిప్పి చేసి అప్పుడు రసం తీసి అప్పుడు గ్లాస్ పోతాడు. 20 రూపాయలు తీసుకుంటాడు. దేవుని పిల్లలు ఇట్లా పిప్పి చేసి వేడిపిస్తూ ఉంటారండి. మోసే ద్వారా అన్ని కార్యాలు జరుగుతున్నా కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే మరలా వచ్చి మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావు అంటున్నారు. చూడండి, దేవుని పిల్లల చంపే ప్రయత్నం కాదు. దేవుడు ఏదైనా క్షేమం కోరేవాడు. అందుకని ఆయన బాహుబలం తక్కువగా లేదు. మోసే అంటేనే మోసే నీ కర్ర ఆ సముద్రం మీద తాకేటట్లుగా చేయమనగానే దేవుడు అంటనే ఏం చేశాడు? ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. దేవునికి స్తోత్రం. అది దేవుని కార్యం కాదా? ఆరిన నేలలో నడుస్తున్నారంట. వర్షం పడితే మనకి ఆ బురద పోవడానికి ఎన్ని రోజులు పడుతుందమ్మా? 2-3 రోజులు పడుతుందా? వర్షం గట్టిగా వాన కురిసింది అనుకో, అది ఆరటానికి బాగా ఎండగాస్తేనే ఆ బురద పోతుంది.
కానీ సముద్రం అది ఏందమ్మది? సముద్రములో ఆరిన నేల, బురద కూడా లేకుండా చక్కటి నేల మీద నడిచేటట్లుగా ఆయన బాహుబలం తక్కువ కాలేదు. అందుకని దేవుని ఎప్పుడు తక్కువ చేయొద్దు. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఆయన బాహుబలం తక్కువ కాలేదు. ఆయన చెయ్యి ఎడతెక్క మనల్ని ఏం చేస్తుందంటే మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తా ఉంది. దేవునికి స్తోత్రం చేద్దామా? ఆకలి అవుతున్నా చేద్దాం. హల్లెలూయా. అది అది దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని వాక్యములో నుండి మరొక రిఫరెన్స్ మనం చదువుకుందాం. దేవుని వాక్యములో నుండి చూడండి దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. హెబ్రీ పత్రిక 11:34 చూడండి. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారమును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. చూడండి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి అని స్పష్టంగా దేవుని వాక్యం. యుద్ధములో పరాక్రమము శాలురైరి, అన్యుల శానులను పారదోలిరి. చూసారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుందండి. బలహీనులుగా ఉండి చూడండి, ఖడ్గమునుండంట, శత్రు భయమునుండంట. దేవుడు ఏం చేస్తాడంటే అగ్ని బలమును చల్లార్చి ఖడ్గదారమును తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడ్డారంట. చూడండి, కొన్నిసార్లు మనకు అగ్ని వంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఏ పరిస్థితులమ్మా? వచ్చాయా మీకు ఎప్పుడన్నా? పాస్టర్ గారు నాకు వచ్చాయి అన్న వాళ్ళ చేతులు లేకపోతే వచ్చాయి, అందరికి వచ్చాయి. అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి పరిస్థితులు. అందరు సుఖంగానే ఉన్నారు, వెనకలు చేతులు లేపట్లేదంటే మీకు అంతా సాఫీగా ఉందని ఎవరికి ఉండే బాధ వాళ్ళకుందిలే. సరే, అగ్ని అంటే మహాశోధనలు, ఇబ్బందులు ఏదో ఒక పరిస్థితిలో తలెత్తాయి పరిస్థితులు. అట్లాగా ఎదుర్కొన్న అగ్ని వంటి పరిస్థితులు. ఆనాడు ప్రజల గురించి కూడా, దేవుని బిడ్డల గురించి కూడా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే అగ్ని వంటి, అగ్ని బలమును చల్లార్చి ఖడ్గద్వారముల నుండి తప్పించి బలహీనులుగా ఉన్న వారిని ఆయన బలపరిచాడంట. ఎవరిని బలపరుస్తాడు దేవుడు? బలహీనులను. మనం బలవంతులు కావడానికి దేవుడు ఎప్పుడు మనల్ని బలపరుస్తాడండి. ఇప్పుడు ఒక వ్యక్తి బక్కగా ఉన్నాడు అనుకో, వాడికి ఏం పెడతాం చెప్పండి? మన పిల్లలు బక్కగా సన్నగా ఉన్నారనుకో, వాడికి ఏం పెడతాం? ఇంకా బలహీనమైన వస్తువులు పెడతామా? బలమైన వస్తువులు ఏం పెడతాం? బూస్టు, హార్లిక్స్, పాలు, కోడిగుడ్డు, మంచి ఆకుకూరలు, మాంసం పెడతారా? ఆకుకూరలో బలం ఉంది, మాంసంలో కాదు. అది అరిగించుకోవడానికి వాడికి సరిపోయింది. ఇంకా ఆకుకూరలు, మంచి ఆకుకూరలు ఉన్నాయి. తోటకూర, పాలకూర, చుక్కకూర, ఇవన్నీ ఆకుకూరలు. మంచి బలం వచ్చేది, పోషకాలు ఉన్నాయి, ఆహార పదార్థాలు. అట్లా పెట్టి వాడిని ఏం చేయాలి? మనం ఎట్లయినా బలపరచాలి, పుష్టిగా ఉండేటట్లు చేయాలి. సరే, ఏదో కొంతమంది పుట్టడం కూడా ఎట్లా పుడతారంటే బరువు తక్కువగా పుడతారు, లేదా ఏదో కొంచెం లోపం ఉండి బరువు తక్కువగా 1 కేజీన్నర ఎట్లో గట్ట పుడతారు. వాళ్ళ భూమి మీద సరే ఎట్టో గట్ట కొనసాగుతా, దేవుడు కృపను బట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే అదే వీక్గా ఉంటారు. అలాంటి వారిని చూసి ఊరుకుంటారా తల్లిదండ్రులు? నా కొడుకు ఏం తింటే బలవంతుడు అవుతాడు, నా బిడ్డలకు ఏం పెట్టుకుంటే వాళ్ళు బలంగా ఉంటారు, పుష్టిగా ఉంటారు. ఒక్కొక్క పిల్లలు చూడండి బొద్దిగా ఉంటారు. ఎందుకని? పుష్టిగా వాళ్ళు మంచి ఆహారం వాళ్ళు పెడుతున్నారు తల్లిదండ్రులు. అందుకనే మనం కూడా ఆత్మీయంగా బలహీనంగా ఉంటే, ఆత్మీయ స్థితిలో బలహీనంగా ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే నేను బలపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. బలహీన పరిస్థితుల్లో ఏం చేస్తానన్నాడు దేవుడు? బలపరుస్తాడండి. అగ్ని బలమును ఆయన చల్లారుస్తాడు, ఖడ్గద్వారమును ఆయన తప్పిస్తాడు. ఖడ్గము, అగ్ని ఇవన్నీ కూడా శ్రమలకు, ఆటంకాలకు సాదృశ్యము. ఈ ఆటంకాలు, ఈ ఇబ్బందులు, ఈ శోధనలు అన్నిటిలో నుండి మన ప్రభు విడిపిస్తాడు. సరే, బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా ఏమనుకుంటామంటే బలపరచబడాలని అనుకుంటాం. ఇప్పుడు మనం అందరం రోజుకి భోజనం చేస్తాం కదా, ఎందుకు చేస్తున్నాం? బలంగా, స్ట్రెంత్గా ఉండటానికి, బలంగా ఆరోగ్యంగా ఉండటానికి. ఎందుకు? భర్తను బాగా, మీరు అందరూ ఆడవాళ్ళే ఉన్నారు, ముగ్గురు గురించి వెళ్దామంటే 3 ఉన్నారు వెనక. వాళ్ళు పాపం చూసి రాజీవ్ గారు అన్నీ దాటుకుంటా వచ్చి ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పినా కానీ అన్నీ దాటారు. ఇంకేముంటుంది, వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉంది. కొట్టుకునేది, గిల్లుకునేది అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మాలాంటాం, మేమంటే సేవకులం కాబట్టి మా మధ్యలో ఉండకూడదు. బయట వాళ్ళు అయితే కొత్త నవదంపతులకు ఏముంటాయి, నెలకు ఒకసారి తల్లిదండ్రులు వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అరే మంచిగా ఉండండి రా బాబు, మంచిగా ఉండండి అయ్యా నా కూతురు మంచిగా చూసుకోయ్యా, అల్లుడా మంచిగా ఉండయ్యా, అట్లాగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు చేయాలి. రోజు తన్నుకుంటా ఉంటారు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో
మనకి బలం దేనికంటే, మనం దేనికి బలపరచబడాలంటే లోక సంబంధమైన దానికి కాదు. మనం బలంగా ఉండాలి దేనికంటే లోక సంబంధమైన విధాల కోసం కాదు. మనం దేవునిలో బలవంతులుగా ఉండాలి. దేంట్లో బలవంతులుగా ఉండాలమ్మా? దేవునిలో, దేవుని పనిలో. ఇది చెయ్యలేను, ఇది నా వల్ల కాదు అని చెప్పుకోకుండా ఉండేదానికే మనం బలం అడగాలి. దేవుడు నన్ను బలపరచయ్యాని, ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు అనే ఈ మాటలు రాకుండా, నా చేతనైతే ఇది నేను చేయగలుగుతాను, నా శక్తిని బట్టి ఇది నేను చేయగలుగుతాను, అందుకనే నన్ను బలపరచు ప్రభు అని మనం అలాగా శక్తిని, ఆ బలాన్ని పొందుకొని మనం ఏం చేయాలంటే దేవుని పనిలో ముందుకెళ్ళాలి. పౌలు గారు అలాగనే వెళ్ళాడండి. అపోస్తునే పౌలు అంటాడు కదా, నన్ను బలపరిచాడు దేవుడు నా పక్కనే నిలిచి. అందుకనే ఆయన అనేక ప్రాంతాల్లో తిరిగాడు, అనేక ప్రాంతాల్లో దేవుని పని చేశాడు, అనేక ప్రాంతాలు సంచరించాడు. అదే పౌలు గారు అంటాడు కదా, నన్ను బలపరచు వారి ఏందే నేను సమస్తమును చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4:13 అంటాడు కదా, నన్ను బలపరచు వారి ఏందే నేను సమస్తము చేయగలను. ఎందుకంటే దేవుని శక్తి ఎవరికి తెలుసు? పౌలు గారికి తెలుసు. అందుకని నన్ను బలపరచు వారి ఏందే నేను సమస్తం చేస్తాను. ఇది చేస్తాను, అది చేస్తాను కదా, సమస్తం చేస్తాడంట. ఏం చేస్తాడమ్మా? సమస్తము చెయ్యగలను. నన్ను దేవుడు బలపరిస్తే, మనల్ని దేవుడు బలపరిస్తే మనం చేయలేనిది ఏదైనా ఉంటుందా చెప్పండి? ఇదే చేయగలుగుతాం, ఇదే చేయగలుగుతాం, ఇవి మనం చేయలేము అంటానికి లేదు. దేవుడు నిన్ను బలపరిస్తే ఎంత పెద్ద కార్యమైనా నీ ద్వారా అది సాఫీగా జరిగిపోద్ది. అందుకనే పౌలు అన్నాడు, నన్ను బలపరచు వారి ఏందే నేను సమస్తమును చేయగలను, సమస్తమును చేస్తా, అన్నిటిలో చేస్తాను అంటున్నాడు పౌలు గారు. కాబట్టి మన ప్రార్థనలు ఇంకేం అడగాలి? నాయనా నన్ను బలపరిచేయాలని ఏమని అడగాలమ్మా? నన్ను బలపరచు ప్రభువా, ఒక్కసారికి నన్ను బలపరిచయ్యా, నాకు సహాయం చేయ నాయన, నన్ను ఈ విషయంలో బలపరచని మనం అడిగినప్పుడు దేవుడు బిడ్డారా ఖచ్చితంగా నిన్ను దేవుడు బలపరుస్తాడు. నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు దయచేస్తాడు. చూడండి, మరొక వాక్యం సెలవిస్తుంది కదా, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి. చాలు చూడండి, దేవుని వాక్యం ఏమో సెలవిస్తుందంటే, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రులు ప్రయాణము చేశాడంట. 40 దినాలు. దేని చేత? ఏ బలము? భోజన బలం. దేవుని దూత వచ్చి అతనికి భోజనము సిద్ధపరిచి ఏర్పాటు చేసిందంట. ఈ ఏరియాని ఒక దైవజనుడు బదరీ వృక్షము కింద దేవుని బిడ్డలారా కృంగిపోయి మరి మరణ భయానికి దేవుని బిడ్డ అక్కడ దాక్కొని ఉన్నాడు. యెజబెల్ అనే స్త్రీ ద్వారా, అహాబు తన భార్య అయిన యెజబెల్ ద్వారా నేను ఏలియాను చంపుతానన్నప్పుడు యెజబెల్ చేసినటువంటి ఆ సవాలునికి ఏలియా కూడా భయపడిపోయి బదరీ వృక్షం కింద ఉంటే దేవుని దూత అంట ఏలియా గారి దగ్గరకు వచ్చి మంచి భోజనం పెట్టింది. ఏం భోజనం అమ్మా? దేవుని దూతే వచ్చి భోజనం పెట్టగా ఆ భోజనం బలం అంట. చూడండి, ఎంతకాలం నడిచాడు? 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి, ఒక్కసారి భోజనం చేసి 40 అంటే 40 రోజులు నడిచాడంటే హోరేబు పర్వతంకి ఎక్కడానికి. ఎన్ని రోజులు? ఇప్పుడు మనం రోజుకి ఎన్నిసార్లు తింటున్నాం చెప్పండి? 3 times. అది 4 సార్లు మనం తినేది రోజుకి. ఎట్లా ఫాస్ట్ గారు? 3 సార్లే కదా. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనము, నైట్ భోజనము, ఈవినింగ్ ఏంటంట స్నాక్స్, పునుగులో, గారెలో, బజ్జీలో. రోజు తింటున్నారమ్మా? తినే వాళ్ళ చేతులు లేకపోతే రోజు బజ్జీలు, గారెలు తింటాము. సాయంత్రం ఏదో ఒకటి తిని బలమును పొందుకుంటున్నారు కదా. ఒక టీ అన్న తాగుతున్నారు కదా, సాయంత్రం 2 బిస్కెట్లు తిని. దేని బిడ్డలారా చూడండి, మన ఆహారం ఎట్లయిపోయిందంటే రోజు తింటేను కానీ లేచి నిలబడలేనటువంటి స్థితి. అట్లాంటి కూలి వచ్చేసింది, అట్లాంటి పరిస్థితి వచ్చేసింది. ఒక్క పూట తినకపోతే ఏమమ్మాయి అయిపోయే మొహం అంతా పీకపోయిందంటే ఒక్క పూట తింది, ఒక్క పూట ఒక అరపూట తినలేదయ్యా. మధ్యాహ్నం భోజనం చేయలేదు, మధ్యాహ్నం భోజనానికి వాడిపోయింది మొహం. కానీ ఏలియా గారికి ఈ దైవజనుడికి పెట్టిన దేవుని దూత ఆహారం అంట 40 రాత్రింబగళ్ళు అంట.
40 రోజులు ప్రయాణం చేశారండి ఒక్కసారి తిని. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని శక్తి ఎంత బలమైందంటే, అందుకని దేవుని చేత మనము తిన్నా, దేవుని చేత బలపరచబడినా, దేవుని చేత అలాగ ముందుకెళ్ళినా అది చాలా బలముగా శక్తివంతంగా ఉంటుంది. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, నేను బలవంతుని అనుకుంటాం. బలవంతులే చాలాసార్లు పడిపోతూ ఉంటారు. అందుకని మనం శరీర బలము కంటే, శరీర పుష్టి కంటే మనం దేంట్లో బలవంతులుగా ఉండాలి? ఆత్మలో బలవంతులుగా ఉండాలి. ఏ పాటికి శరీరము. దేవుని బిడ్డలారా మనలో 3 పార్ట్లు ఉన్నాయి. చెప్పండి, మన ఇప్పుడు కంటికి కనపడుతున్న దాంట్లో 3 పార్ట్లు ఉన్నాయి. ఆ 3 పార్ట్లు మీకు చెప్పాలి. 3 భాగాలు ఉన్నాయి. ఒకటి బయటికి కనపడుతున్న శరీరము, ఎముకలు, ఇవన్నీ కూడా శరీరము. ఓకే, లోపల ఉన్న ప్రాణము. శరీరం తర్వాత ఏముంది? ప్రాణము. ప్రాణం తర్వాత మనలో ఏముంది? ఆత్మ. మన శరీరము, మన ప్రాణము, ఈ 2. మూడవది ఏంది? ఆత్మ. మనం ఎక్కువగా దేని బలపరుస్తాం చెప్పండి? మటన్ కూర దేనికి? చికెన్ కూర దేనికి? చేపల కూరలు దేనికి? ఆకుకూరలు దేనికి? పునుగులు, గ్యార్లు, బజ్జీలు అన్ని దేనికి? టీలు దేనికి? కూల్ డ్రింకులు దేనికి? నిద్ర దేనికి? అయ్యగారు ఆగా ఇప్పుడు కాదు, కొంచెం నా శరీరం సుఖంగా వానబడితే దాచుకునేది దేనికి? ఎండకు దాచుకునేది దేనికి? చలికి దాచుకునేది దేనికి? శరీరం. దీన్ని మాత్రం 3 పూటలు పెట్టి, 4 పూటలు పెట్టి, కొంతమంది మహానుభావులు ఉన్నారు, గంటకు ఒకసారి తింటారండి. ఎంత మహానుభావులు. మరి ఎత్తాడిద్దో ఆ మిషన్. మరి దేవుడు ఆయనకి ప్రత్యేకమైన మిషన్ చేశాడేమో కానీ ఆ మిషన్ మరి ఎట్లా పనిచేసిందో, ఏంది ఎట్లా అరగాయించుకుంటాడో. గంటకు తింటాడండి. అడిపోయొచ్చి ఇడిపోయొచ్చి తింటా ఉంటారు. తింటా ఉంటారు. అంటే ఎన్ని గంటలు తింటున్నారు వాళ్ళు? పడుకునేదాకా 12 గంటలు తింటున్నారు. వాంగు దండాలు పెట్టున్నారు. 12 గంటలు. మేకమే మేక అయితే ఎంతైనా దీనికి మేకలు ఎంతమంది కాశారు? ఇక్కడ ఉన్నారు ఎవరైనా కాసిన? మేకలు కాసినారు. గొర్రెనే తిని ఆగిద్ది కానీ మేక మాత్రం ఆగదు. దానికి ఎప్పుడు వెళ్తే, ఎందుకంటే మా ఇంట్లో ఒకప్పుడు ఉన్నాయి కాబట్టి నాకు తెలుసు. ఆ చెట్టుకు పోయింది, ఈ చెట్టుకు పోయింది, ఆ ఆకు పోయింది, ఈ ఆకు పోయింది, అన్ని అది మేసి ఇది మేసి సేర ఇంటికి తోలకు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఆకులు చూసింది. అది ఏం చేసింది చెప్పండి? మళ్ళీ ఆకులు, ఆ చెట్టు, ఈ కొమ్మ. నువ్వు ఇంకా ఇంటికి తెచ్చి ఇంకా మేత పెట్టి ఇంకా మేస్తానే ఉంటుంది. నైట్ అంతా నెవరు వేస్తానే ఉంటుంది. చూడండి దేవుని బిడ్డలారా, ఇట్లాగా మనం ఏం పెట్టినా కానీ శరీరానికే కానీ ఆత్మకు మనం ఏం పెట్టట్లేదు. శరీరాన్ని బలపరుచుకుంటున్నాం, శరీరాన్ని పోషించుకుంటున్నాం. శరీరం దీనికోసమే ప్రాకులాడట. శరీరం అనేది ఒక బొమ్మ లాంటిది. దేవుడు నువ్వు కదలటానికి, మెదలటానికి, పని చేసుకోవటానికి, ఆయన పనిలో వాడబడటానికి, నిన్ను శరీరాన్ని, ఆత్మను వాడుకోవటానికి, శరీరాన్ని ఒకటి దేవుడు ఆత్మను ఉంచి శరీరాన్ని వాడుకుంటున్నాడండి. దాన్ని వదిలేసి శరీరము, నా పానము, నా జీవితము, నా బ్రతుకు దీనికోసమే గట్టిగా ఎండొస్తే ఎండలో ఉండలేము. మనకి ఎండొస్తే ఏం కావాలి? 2 గంటలు. ఇప్పుడు బాగా మే నెల అనుకోండి, ఏమనుకోండి, ఇది మే నెల, కరెంటు పోయింది, ఫ్యాన్లన్నీ ఆగిపోయాయి. అబ్బా పాస్టర్ గారు ముగించయ్యా, ఇంకా చెవట్లకి తట్టుకోలేకపోతున్నానయ్యా. దేనికి? చెవట్లకి తట్టుకోలేకపోతున్నా. ఎండ ఆవిరి. మా శరీరం అంటే ఎంత సుఖమో మనకి, శరీరం అంటే ఎంత సున్నితమో మనకి. శరీరాన్ని చివరికి మనం ఎక్కడికి తెలిసిన అప్పగించేది? శరీరాన్ని దేనికి అప్పగిస్తామమ్మా? మట్టి. అన్యులైతే కాటికి, మట్టికి అప్పగిస్తాం. క్రైస్తవులంగా, దేవుని బిడ్డలుగా ఆ మట్టి శరీరం కూడా కొన్ని రోజులు ఉంటుంది, ఎముకలుగా మారిపోయింది. కొంతమంది అప్పటికప్పుడే బూడిద చేసేస్తారు, ఇంకేముండదు, కాల్చి బూడిద చేసేస్తారు. కానీ ఆత్మ మనలో ఉంది కదా, ఆత్మను బలపరచాలి కదా. ఆత్మకు బలమేందు పాస్టర్ గారు చెప్పండి, అవన్నీ రేపటి నుంచి తెచ్చుకుంటానంటారా? ఆత్మకు బలమేందో చెబుతా, అవన్నీ రాసి అన్ని మెడికల్ బిల్లుగా రాసిచ్చినట్లుగా. ఆత్మకు ఏందయ్యా బలం అంటే, మనం తినే ఫుడ్ కాదు, మనం చేసే పనులు కాదు, ఏది కాదు. ఆత్మకు బలం ఏందంటే ప్రార్థన, దేవుని వాక్యము. స్తోత్రం, హల్లెలూయా. ఆత్మకు బలం ఏంది చెప్పండి అమ్మా? ప్రార్థన, దేవుని వాక్యము. దేవుని వాక్యము చేత నీలోకి వాక్యం వెళ్ళిపోతా ఉంటే, వాక్యాన్ని వింటా ఉంటే ఆత్మ బలపడిద్ది. నీలోకి వాక్యం వెళ్ళిపోతా ఉంటే ఆత్మలో బలపడతావు, ఆత్మలో వర్ధిల్లుతావు, ఆత్మ జ్ఞానం వచ్చింది, ఆత్మలో బలవంతుడు అవుతావు. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు వాక్యం వినకోకుండా, వాక్యము నీలోకి రాకుండా
ప్రార్థన చేయకుండా ఉంటే నీలో ఉన్న ఆత్మ బలపడదు, నువ్వు శరీరంగా బలపడతావు. ఏ విధంగా బలపడతావమ్మా? శరీరంగా బలపడతావు, శరీరంగా బలవంతుడు అవుతావు. ఈ శరీరాన్ని పోషించి పోషించి చివరికి మనం వదిలిపెట్టి ఈ దేహాన్ని వదిలిపెట్టి ఆత్మ వెళ్ళిపోతా ఉందమ్మా. ఈ దేహాన్ని వదిలిపెట్టి ఆత్మ వెళ్ళిపోతున్నది. ఎవరైనా కానీ మరణించుకోకుండా ఆపడానికి ఎవరి వల్ల కాదండి. భూమి మీద ఎన్ని కాలాలు వచ్చి ఒకవేళ ఫ్లైట్ కనిపెడతాడేమో. ఇప్పుడు రాను ఇప్పుడు మనకి బైకుల నుంచి సైకిల్ నుంచి ఏమొచ్చేసాయి. పూర్వకాలం అందరికి ఏముండేయమ్మా? సైకిల్ లేనా? సైకిల్ దొక్కుతా కాలినడక నుంచి సైకిల్ దాకా వచ్చారు. సైకిల్ దగ్గర నుంచి కారు దాకా, బైకులు కార్లు దాకా వచ్చారు. కార్ల దగ్గర నుంచి ఇప్పుడు ఫ్లైట్లో తిరుగుతున్నారు. ఎక్కడ? ఫ్లైట్లో తిరుగుతున్నాడు. ఇదివరకు ఎక్కడో చోట ఎవరిదో ఒక దగ్గర కారు ఉండేది. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక కారు వచ్చేసి, ప్రతి ఇంటికి కారు. అందులో ఎంతమంది మగపిల్లగాళ్ళు ఉంటే అంతమందికి ఒక బైక్ వచ్చేసింది. ఏమొచ్చేసిందమ్మా? బైక్. పిల్లలకి పెద్దోడికి ఒక బైకు, చిన్నోడికి ఒక బైకు, నాన్నకు ఒక బైకు. ఎన్ని బైకులు అయ్యాయి? మొత్తం 3 బైకులు అయిపోయాయి. ఇంకా ఆమె ఒక్కతే తోలదు. ఆమె తోలితే ఆమె కూడా ఒక బైక్. ఆమె కూడా నడిపితే మా ఆడవాళ్ళ దగ్గర స్కూటీ నడపాలంటే ఆమె భయం అండి. ఏదో అంతంత మాత్రం నేర్చుకుంటారు, భయనా వస్తూ ఉంటారు. ఇక బ్రేక్ వేయటం ఏం తెలియక గుద్దేస్తూ ఉంటారు. అట్లా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఎక్కువ తోలుతున్నారులే బైకులు. ప్రతి ఇంట్లో ఉన్నాయి. ఆయనకు ఒక బైక్, ఆమెకు ఒక బైక్. దేవుడికి స్తోత్రం. అట్లాగా అయిపోయింది. కాలం అట్లా మారుతా ఉంది దేవుడి బిడ్డ. కానీ ఇన్ని మారుతున్నా, ఎంత టెక్నాలజీ వచ్చినా కానీ మనుషుని ఏమైపోతున్నాడు? కొంతకాలం కనపడి అంతలో మాయమైపోతున్నాడు. దానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని జరిగినా భూమి మీద దేవుడు మనల్ని ఏం చేశాడంటే యాత్రికులుగా, ప్రయాణికులుగా ఈ భూమి మీద మనల్ని దేవుడు పెట్టాడు. స్థిరం అనుకోకండి ఈ లోకము, నాదే అనుకోకండి ఈ భూలోకము, నాదే అనుకోకండి ఇదంతా. నిన్ను దేవుడు ఒక యాత్రికుడిగా పెట్టాడు అయ్యా భూమి మీద. నరులారా తిరుగురన్నని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఇదిగో నేను వెళ్ళు స్థలములో మీరు కూడా ఉండలాగునా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్నాడు. కాబట్టి దేవుడి బిడ్డలు అందరూ వెళ్ళిపోవాలి. ఎంత అందం కలిగినటువంటి వ్యక్తి అయినా, ఎంత మరి గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి అయినా అందరూ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అది దేవుని పిలుపై ఉంది. అది ఎవరిదమ్మా? దేవుడు పిలుస్తాడు. ఎప్పుడు పిలుస్తాడో తెలియదమ్మా. నన్ను వెనక పిలవచ్చు, నిన్ను ముందు పిలవచ్చు, ఏం జరిగిద్దో కూడా తెలియదు. ఖచ్చితంగా దేవుని పిలుపుకు లోబడాలి, వెళ్ళిపోతా ఉండాలి. కాబట్టి దేవుడు బిడ్డలారా, నువ్వు దేన్ని బలపరుస్తున్నావు? నన్ను బలపరచు అని ఏదో నేను సమస్తం చేస్తానన్నాడు కదా. ఆ పౌలు గారు కూడా శరీరాన్ని పట్టించుకోలేదు. పౌలు గారి శరీరం అంతా కూడా హోనమైపోయింది. 5 మార్లు యూదుల చేత ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాడు. ముమ్మారు ప్రయాసపడ్డాడు. అనేక దెబ్బలు, అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు ఈ పౌలు గారు భరించి మరి ఏమంటాడు? నన్ను బలపరచు అనేదే నేను సమస్తం చేస్తా. ఏ బలం అంటే అది ఆత్మీయ బలము. ఏ బలం చెప్పండి అమ్మా? ఆత్మీయ బలం. మీరు ఆత్మీయులుగా బలవంతులుగా ఉండాలి. మీరు శరీరంగా బలవంతులుగా ఉన్నా దానివల్ల నిష్ప్రయోజనం. నువ్వు ఇంకా బలవంతులుగా ఉండి ఏదైనా చేసుకోగలుగుతావు. కానీ దేవుడు బిడ్డలారా, ఆత్మీయులో బలవంతులుగా ఉంటే అపవాది మిమ్మలను బలహీనపరచలేడు, అపవాది మిమ్మలను పడేయలేడు. కాబట్టి దేంట్లో బలవంతులుగా ఉండాలి చెప్పండి? అయ్యల్లారా చెప్పండి, ముగించేసుకుందాం. దేంట్లో బలవంతులుగా ఉండాలి? ఆత్మలో కావాలా, శరీరంలో కావాలా? ఒక్కొక్క ఆయన ఇక్కడ దాకా పెంచుకొని తిరుగు, అసలు కాలు కూడా రావు. ఇక్కడ దాకా పెంచుకొని ఏం తింటావా అంటే రోజు చికెన్ మటనేనంట ఆయన తినేది. తిని 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 బాడీ పెంచుకొని చూస్తే ఆకారానికి ఎంత కనపడతాడు, కానీ మళ్ళీ ఇంక పుల్ల తీసి అటు వేయలేడు. మనం ఇప్పుడు దేంట్లో ఉందని చెప్పండి బలవంతులుగా? ఆత్మలో బలవంతులు. ఆత్మలో బలం కావాలంటే ఏం కావాలి? బూస్ట్ ఆర్లీస్ తినండి బాగా. ప్రార్థన, వాక్యం ఎక్కువ వినండి. వాక్యం వింటా ఉంటే మీలోకి వస్తూ ఉంటే బలం వచ్చేసింది, శక్తి వచ్చేసింది. ఆ శక్తి, ఆ బలం మిమ్మల్ని ఏం చేస్తుందంటే దేవుల్లో ముందుకు తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లరా, ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు. అన్ని విధాలుగా ప్రతి పరిస్థితుల్లో బలపరుస్తాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. నేను బలహీనలను కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పక్కనే ఉండి నిన్ను బలపరుస్తాడు. ఎక్కడుండి? నీ పక్కనే ఉండి నిన్ను బలపరుస్తాడు. కాబట్టి నువ్వు కృంగిపోక బలహీన పరిస్థితుల్లో అయ్యా నన్ను బలపరచమన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయములు దీవించి బలపరచును గాక.
నిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. మహోన్నతుడా, ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటని బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకున్నాం ప్రభువా. అయ్యా అయ్యా అయ్యా, ఇదిగో పౌలు పక్కనే నిలిచి నువ్వు బలపరిచావు నాయన. అయ్యా మేము కూడా నీ వాక్యం సెలవిస్తున్నాను, బలపరచు అని అంది. నేను సమస్తమును చేస్తానని నీ వాక్యం సెలవిస్తా ఉంది ప్రభువా. అయ్యా సహాయం చేయి నాయన, సహాయం చేయి ప్రభువా. అయ్యా అయ్యా, మేము శారీరకంగా బలవంతులుగా కనపడుతున్నాం కానీ ఆత్మలో బలవంతులు కాదు నాయన, బలహీనమయ్యా. కొద్దిసేపు వాక్యం లేకపోతున్నాం, దేవుని వాక్యాన్ని నీ వాక్యాన్ని మాలోకి మేము తీసుకోలేకపోతున్నాం అయ్యా. అయ్యా ఈ బలహీనత తీసిపోయిన ఆయన అయ్యా, మేము శరీరాన్ని పోషించుకునే దానికంటే ఆత్మలో మేము బలవంతులుగా ఉండునుగాక. తండ్రి మీరే కృప చూపించి ఈ సంఘాన్ని పరిచర్యను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.